హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 8th క్లాస్ పాలిటీలో లాస్ట్ లెసన్ అయినటువంటి చట్టం సామాజిక న్యాయం అనేటువంటి లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. సో ప్రధానంగా దీంట్లో ఏమిచ్చారు అంటే చట్టం ఎంత ముఖ్యమైనటువంటిది, మరి ఆ చట్టాల ద్వారా ప్రజలు ఏ రకమైనటువంటి న్యాయాన్ని పొందుతున్నారు అనేటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే యజమాని ఒక కార్మికునికి కనీస వేతనం కంటే తక్కువ చెల్లించకూడదు. ఈ కనీస వేతనము అనేటువంటిది కొన్ని సంవత్సరాలకు ఒకసారి పెరిగేలాగా సవరించబడతాయి. లేదనుకోండి అదే అమౌంట్ ఇచ్చి అతనితో కొన్ని సంవత్సరాల పాటు అతను పని చేయించుకుంటాడు. కాబట్టి కనీస వేతన చట్టం అనేటువంటిది చేయటం జరిగింది. సో ఇక్కడ ఇలాంటివన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే కార్మికుల ప్రయోజనాలను సంరక్షించడానికి ఉద్దేశించి కనీస వేతన చట్టం ఉన్నట్లే ఉత్పత్తిదారుల చట్టం, వినియోగదారుల చట్టం ఇలాంటివన్నీ కూడా మరి తయారు చేశారు. ఈ చట్టాలన్నీ దేనికి అంటే ఇవి కార్మికుడు, వినియోగదారుడు, ఉత్పత్తిదారుడు అనే మూడు పార్టీల్లో ఎవరూ కూడా దోపిడీకి గురికాని రీతిలో ఉంటాయి. అంటే వీరి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? సజావుగా ఉండాలి. కాబట్టి ఈ సంబంధాలు సజావుగా ఉండాలి అంటే చట్టాలు అనేటువంటి ద్వారా మరి కార్మికుడు రక్షణ పొందాలి, వినియోగదారుడు రక్షణ పొందాలి, ఉత్పత్తిదారుడు కూడా రక్షణ పొందాలి. అహ్మదాబాద్ లో మరి అహ్మదాబాద్ ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటాం, అవును కదా. సో మరి అహ్మదాబాద్ లో వస్త్ర పరిశ్రమలో కార్మికులు పవర్ లూమ్ల పోటీని తట్టుకోలేక 80-90 ప్రాంతంలో జౌళి మిల్లులన్నీ మూసేశారు. మరి అప్పట్లో బాగా పవర్ లూమ్స్ వచ్చేసినాయి. మరి అప్పటిదాకా ఉన్నటువంటి జౌళి మిల్లులు ఏమైతే ఉన్నాయో మరి మాన్యువల్ గా వర్క్ చేసేదానికి, టెక్నాలజీతో మిషన్స్ ద్వారా వర్క్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. మామూలుగా వీళ్ళు 4 షర్ట్లు తయారు చేసే టైంలో వాళ్ళు 20-30 షర్ట్లు తయారు చేస్తారు. కాబట్టి పవర్ లూమ్స్ యొక్క ఏమైతే పోటీ ఉందో దాన్ని తట్టుకోలేక 1980-90 ప్రాంతాల్లో చాలా జౌళి మిల్లులను మూసివేశారు అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటి, మరి అలా మూసివేయడం ద్వారా మరి ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వ్యక్తి పరిస్థితి ఏమై ఉంటుంది? మరి అతని జీవితం, అతని జీవనోపాధి ఎలా జరుగుతుంది? అవునా కదా. సో అంటే కొన్ని విషయాల గురించి మనకి ఇస్తూ ఉంటారు, అంటే మనం ఆలోచించడం కోసం దాని గురించి కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. మరి ఇక్కడ ప్రతి కార్మికుడికి న్యాయమైన వేతనం అందేలా చూడటానికి ప్రభుత్వం పని ప్రదేశాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఉంటారు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏఎల్ఓ, లేబర్ ఆఫీసర్ ఎల్ఓ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి పనిచేసే ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. కార్మికులకు తగినన్ని సౌకర్యాలు వాళ్ళు కలగజేస్తున్నారా లేదనేటువంటి చెక్ చేస్తారు. లేకపోతే ఆ ఫ్యాక్టరీ యజమానులకు జరిమానాలు విధిస్తూ ఉంటారు. సో చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించాలి. శ్రామికులు శక్తిహీనులుగా ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆదాయాన్ని కోల్పోతామని లేదా ప్రతీకార చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నటువంటి భయంతో బలవంతంగా తక్కువ వేతనాలకే అంగీకరిస్తారు. పాపం వాళ్ళకి ఆ రోజు వాళ్ళు పొందేటువంటి వేతనంతోనే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ దినసరి ఏమైతే ఖర్చులు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు ఆ డబ్బుల్లోంచే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. మరి అటువంటి వేతనం అనేటువంటిది ఆగిపోతే, అలాగే అతనికి రావాల్సినటువంటి ఆ రోజు కూలి అనేటువంటిది ఆగిపోతే అతని జీవితం దుర్భరంగా తయారవుతుంది. కాబట్టి ఇక్కడ యజమానులకు ఆ విషయం తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి కార్మికులకు న్యాయంగా చెల్లించవలసిన వేతనం కంటే తక్కువ చెల్లిస్తారు. అందువలనే మరి చట్టాలను అమలు చేయడం తప్పనిసరి అయిందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ చట్టాలను రూపొందించడం, అమలు చేయటం, సమర్థించడం ద్వారా ప్రభుత్వం వ్యక్తుల, సంస్థల కార్యకలాపాలను నియంత్రించవచ్చు. తద్వారా సామాజిక న్యాయం అనేటువంటిది అందరికీ అందుతుంది. ఈ చట్టాలకు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడినటువంటి ప్రాథమిక హక్కులే ఆధారం కాబట్టి దోపిడీ వ్యతిరేక హక్కు, అంటే ఎవరిని తక్కువ వేతనాలకు పనిచేయమని, వెట్టి చాకిరీ చేయమని బలవంతంగా పని చేయించకూడదు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఎవరైనా సరే కర్మాగారాల్లో గాని, గనులలో గాని, ప్రమాదకరమైనటువంటి పనుల్లో గాని ఉపాధిలో నియమించకూడదు అని రాజ్యాంగం ఖచ్చితంగా చెప్తుంది. ఇదేంటి, బాల కార్మిక చట్టాలు. అవునా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి బాల కార్మికుల గురించి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దీన్ని చూసేద్దాం.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల 4 మిలియన్ల మంది పిల్లలు వివిధ రకాల ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేస్తున్నారు. అలాగే 2016లో బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం వచ్చింది. 1986ను పార్లమెంటు సవరించింది. ఈ చట్టం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను అన్ని వృత్తుల్లో, కౌమార వయసులో ఉన్న వారిని ప్రమాదకర పనుల్లో నియమించడాన్ని నిషేధించింది. సో ఇక్కడ ఏంటి అంటే ఇంగ్లీష్ టు తెలుగు తర్జుమా జరిగింది. యాక్చువల్ గా ఇవి ఎన్సీఆర్టీ బుక్స్. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ని ఎప్పుడైతే తెలుగు మీడియంలోకి మారుస్తారో కొంత గూగుల్ ట్రాన్స్లేట్ లోకి వెళ్ళటం వలన కొన్ని చోట్ల మీకు తెలుగులో ప్రింటింగ్ మిస్టేక్స్ కనిపిస్తాయి. అలాగే కొన్ని చోట్ల మరి ట్రాన్స్లేషన్ అనువాద దోషాలు కనిపిస్తాయి. కాబట్టి వాటిని మీరు పట్టించుకోకండి. ఓకేనా? సో ముందుగా బాల కార్మిక చట్టం ఎలా వచ్చిందనేది చూసుకుంటే 1979లో గురుపాద స్వామి కమిటీ మరి మొత్తం కూడా చాలా చోట్ల తిరిగి ఈ పిల్లలందరూ కూడా పాఠశాలలో ఉండాల్సిన పిల్లలందరూ కూడా పనుల్లో మరి ఉన్నారు. మరి భారత భవిష్యత్తు ఏమైపోద్దని చెప్పి భయపడి వీళ్ళు 1986లో బాల కార్మిక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏమని చెప్పారు అంటే 14 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లల్ని ఎవరు కూడా పనుల్లో పెట్టుకోవద్దు అన్నారు. ఓకేనా? సో 86లో చట్టం చేసి ఊరుకున్నారు, కానీ ఎక్కడా దీనికి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ జరగల. తద్వారా ఏం జరిగింది అంటే వెట్టి చాకిరీ చేయించుకున్నారు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకెళ్ళిపోయి. గ్రామాల్లో చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉన్నత వర్గాల వారు, జమీందారులు, భూస్వాములు, లేనటువంటి ఫ్యామిలీస్ ఉన్న చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ ఇంట్లో పాలేర్లుగా నియమించుకున్నారు. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు చాలా చోట్ల మరి నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో 2016లో సవరణ చట్టం చేశారు. ఏమనంటే అరే అబ్బాయి ఇట్లా కాదు, 14 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్ని పనిలో పెట్టుకుంటే ముందు వాళ్ళకి జరిమానా, జైలు శిక్ష వేద్దాం, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఆగుతారని అర్థం చేసుకొని అప్పుడు 2016లో సవరణ చేశారు ఆ చట్టానికి. అంటే మొట్టమొదటి బాల కార్మిక చట్టం 1986 అయితే మరి సవరణ చట్టం ఎప్పుడు జరిగింది అంటే 2016లో బాల కార్మిక సవరణ చట్టం జరిగింది. మరి ఈ చట్టంలో ఏం చెప్పారు అంటే ఎవరైతే పనుల్లో పెట్టుకుంటారో ప్రమాదకరమైన పనుల్లో వాళ్ళకి జరిమానా, అలాగే దాంతో పాటు జైలు శిక్ష కూడా వేస్తారు. అలాగే ఆ పిల్లోడు ఎంతకాలం నుంచి పనిచేస్తారో అంత డబ్బు మరి కనీస వేతన చట్టం ప్రకారం ఆ డబ్బు మొత్తం కూడా ఆ పిల్లోడి అకౌంట్ లో వేస్తారు. మరి ఆ పిల్లోడిని తీసుకెళ్లి బాల కార్మిక పాఠశాలలు ఉంటాయి, అంటే వాటిని ఎన్సిఎల్పి నడిపిస్తుంది. వాటిని ఎవరు నడిపిస్తారమ్మా? ఎన్సిఎల్పి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ నడిపిస్తుంది. వీటిని మరి ఏమైతే ఈ ఎన్సిఎల్పి ప్రాజెక్ట్ నడిపించేటువంటి పాఠశాలలు ఉన్నాయో వీటిని బ్రిడ్జ్ కోర్స్ పాఠశాలలు అంటారు. బ్రిడ్జ్ కోర్స్ పాఠశాలలు లేక బ్రిడ్జ్ కోర్స్ స్కూల్స్ అంటారు. సో ఈ బ్రిడ్జ్ కోర్స్ స్కూల్స్ అంటే ఏంటి? పిల్లవాడి వయసుకు తగినటువంటి క్లాస్ కి మరి మెయిన్ స్ట్రీమ్ చేస్తారు. అంటే కొంతకాలం పాటు వాళ్ళ దగ్గర ఉంచుకొని బ్రిడ్జ్ కోర్స్ అంటే ఆ పిల్లవాడికి 10 ఏళ్ళలో 12 ఏళ్ళప్పుడు మరి రైడింగ్ చేసినప్పుడు ఆ పిల్లవాడు కార్మికుడిగా దొరికాడు. ఆ యజమానికి జరిమానా వేశారు, బానే ఉంది. మరి అతని దగ్గర నుంచి డబ్బు మొత్తం వసూలు చేశారు, బానే ఉంది. అది పిల్లోడి పేరుతో వేశారు అకౌంట్ లో, బానే ఉంది. మరి ఆ పిల్లోడు పోయిన జీవితం ఎలా తీసుకొస్తారు? కాబట్టి ఆ పిల్లోడికి బ్రిడ్జ్ కోర్సులో వేస్తారు. ఏంటి ఆ బ్రిడ్జ్ కోర్స్ అంటే అప్పుడు 10 ఏళ్ళు అనుకోండి, 6 సంవత్సరాలు అతను చదువుని మిస్ అయ్యాడు. కాబట్టి బ్రిడ్జ్ కోర్సులో ఏం చేస్తారంటే 9 నెలల్లో ఇతనికి కావలసినటువంటి ప్రాథమిక పరిక్రియలు అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, పదాలు, చిన్న చిన్న పదాలు, వాక్యాలు రాయటం ఇలాంటివన్నీ కూడా 9 నెలల్లో నేర్పించి ఇతన్ని వయసుకు తగినటువంటి క్లాసులో మరి మెయిన్ స్ట్రీమ్ చేస్తారు గవర్నమెంట్ స్కూల్స్ లో. అర్థమైందా? సో దీన్నే బ్రిడ్జ్ కోర్స్ పాఠశాల అంటారు. వీటిని ఎవరు నడిపిస్తారు అంటే ఎన్సిఎల్పి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ నడిపిస్తుంది. ఓకేనా? సో మరి 1986లో మొట్టమొదటి బాల కార్మిక చట్టం జరిగింది. ఏ రకంగా అంటే గురుపాద స్వామి కమిటీ యొక్క తీర్మానాన్ని అనుసరించుకొని ఆ తర్వాత 2016లో సవరణ చట్టం జరిగింది. దీనిలో ఎవరైతే యజమానులు వీళ్ళని పనిలో పెట్టున్నారో వాళ్ళకి జరిమానా కూడా విధించడం, జైలు శిక్ష వేయడం జరిగింది. 2017లో ఫ్రేమ్ వర్క్ చేశారు. అంటే
వీళ్ళకి ఎంత శిక్ష వేయాలి, మరి కొంచెం కఠినత పెంచితే గానీ ఇది ఆగేటట్టు లేదని చెప్పేసి మరికొంత ఫ్రేమ్ వర్క్ చేయటం కూడా 2017లో జరిగిందనమాట. సో అందువల్లనే బాల కార్మిక చట్టం 2016 2017 అని పిలుస్తారు. ఎందుకని అంటే ఆ 2 సంవత్సరాలు కూడా, 1 సంవత్సరం కఠినమైన చట్టాలు తీసుకునేటువంటి దాంట్లో సవరణలు జరిగితే, 2వ సంవత్సరం దానికి విపరీతమైనటువంటి ఫ్రేమ్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇలాంటి పనిలో ఉన్న పిల్లలను రక్షించి పునరావాసం కల్పించేందుకు ప్రణాళిక రూపకల్పన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. అరే, అన్ని రాష్ట్రాలు కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని చెప్పేసి అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలని కోరి ఏం చేసింది, ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టింది. ఆ ఆన్లైన్ పోర్టల్ పేరే పెన్సిల్. ఏంటి పెన్సిల్ అంటే? ప్లాట్ఫారం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. అంటే ప్రతి ఫ్యాక్టరీ బయట, అలాగే ప్రతి కంపెనీ బయట, అలాగే చిన్న చిన్న సంస్థలు కానీ, హోటల్స్ కానీ, గనులు కానీ ప్రతి చోట బయట బోర్డు డిస్ప్లే చేయాలి. ఇచ్చట బాల కార్మికులు లేరు అనేటువంటి ఒక బోర్డుని డిస్ప్లే చేయాలి. పొరపాటున కానీ ఎవడైనా పిల్లోడు అక్కడ దొరికితే ఖచ్చితంగా అతనికి విధించేటువంటి జరిమానా కానీ, జైలు శిక్ష కానీ చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి చట్టాలన్నీ కూడా తీసుకురావటం, మరి దాని ద్వారా పిల్లల్ని విద్యా హక్కు చట్టం కఠినంగా అమలు చేయడం ద్వారా భారతదేశంలో అక్షరాస్యత శాతం పెరిగింది. ఓకేనా. సో ఇది ఇక్కడ మనకి చైల్డ్ లేబర్ యాక్ట్ గురించి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే భోపాల్ గ్యాస్ విషాదం. భోపాల్లో మరి చూసుకుంటే 28 ఏళ్ల క్రితం భోపాల్లో ప్రపంచంలోనే అత్యంత దారుణమైనటువంటి పారిశ్రామిక విషాదం జరిగింది. డిసెంబర్ 2వ తారీఖు అంటే తెల్లవారితే 3వ తారీఖు రోజు 1984లో ఇక్కడ ఎంఐసి మిథైల్ ఐసోసయనేట్, గుర్తుపెట్టుకోండి, యూనియన్ కార్బైడ్ అనేటువంటిది ఫ్యాక్టరీ. అది ఒక పురుగుల మందు కంపెనీ అని చెప్పేసి అమెరికాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆండర్సన్ అనేటువంటి వ్యక్తిని నియమించారు ఇక్కడ. ఆ ఆండర్సన్ మరి ఇక్కడ మరి ఆ పురుగుల మందులు అనేటువంటి దాంతో కాన్సెప్ట్ తో దిగి ఇక్కడ మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి రసాయనాన్ని పెద్ద పెద్ద ట్యాంక్స్ లో స్టోర్ చేయడం జరిగింది. మరి దానికి వాటర్ తగిలితే అది ఎక్స్ప్లోడ్ అవుతుంది, దాని నుంచి విషవాయువులు వెలువడతాయి. అయితే అనుకోకుండా వాళ్ళు చేసిన కొన్ని చిన్న తప్పుల వల్ల ఆ రోజు అర్ధరాత్రి కొన్ని వాటర్ ఆ ట్యాంక్ లోకి వెళ్ళడం జరిగింది. దాంతో ప్రమాదకరమైన విషవాయువు దాని నుంచి బయటకు రావటం, సుమారు 8,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి సుమారు 50,000 మంది పైగానే వాళ్ళ అవయవాలను కోల్పోవటం. ఈ రోజుకి కొన్ని పార్ట్స్ లో వాళ్ళకి ఏదో ఒక లోపం అనేటువంటిది అక్కడ భోపాల్లో అక్కడ కొనసాగుతూనే ఉందన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా ఎలా జరిగినాయి అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు ఉదాహరణగా ఇవ్వటం జరిగింది. ఈ విపత్తు ప్రమాదం కాదు, ఖర్చులను తగ్గించుకోవడానికి ఆ అవసరమైనటువంటి భద్రతా చర్యలను ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. అంటే వాళ్ళు డబ్బులు తగ్గించుకోవడానికి కోసం, అంటే ఖర్చులను తగ్గించుకొని అధిక లాభాలు పొందడం కోసం ఆ కంపెనీ చేసినటువంటి చిన్న తప్పుడు పని వల్ల మరి 8,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అవునా. సో ఇక్కడ చూసుకుంటే ఈ విపత్తుకు యూనియన్ కార్బైడే మరి బాధ్యత వహించాలని చెప్పేసి మరి అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ దాన్ని అంగీకరించడానికి ఆ కంపెనీ నిరాకరించింది. ఆ తర్వాత న్యాయ పోరాటంలో వాళ్ళు 85లో $3 బిలియన్ల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేసును దాఖలు చేస్తే 89లో అంటే సుమారు 4 సంవత్సరాల తర్వాత 470 మిలియన్లు ఇచ్చి సరిపెట్టేసింది. యాక్చువల్గా అడిగింది ఎంత? 3 బిలియన్లు, కానీ వాళ్ళు ఇచ్చిందంత 470 మిలియన్లు. మొత్తం విషపూరితం చేసేసి ఆ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేసేసి మరి ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో ఆ నేలని మొత్తం నింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మరి ఇప్పుడు దాని బాధ ఎవరు పడుతున్నారు? మనమే పడుతున్నాం. అవునా. సో ఇక్కడ చూసుకుంటే యూసీ తన కార్యకలాపాలను నిలిపివేసింది, కానీ టన్నుల కొద్దీ విషపూరిత రసాయనాలను అక్కడే వదిలేసింది. మరి ఇవి భూమిలోకి ఇంకడం వలన నీరు కలుషితం అవుతుంది. ఈ ప్లాంట్ బాధ్యత తీసుకున్నటువంటి డౌ కెమికల్ సంస్థ ఏమైతే ఉందో ఇది విష పదార్థాలు తొలగించే బాధ్యతను తీసుకోవడానికి కూడా నిరాకరించింది. 24 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు న్యాయం కోసం పోరాడుతున్నారు. సురక్షితమైనటువంటి త్రాగు
కొరకు అదేవిధంగా నేరారోపణ ఎదుర్కొన్నటువంటి యూసీ చైర్మన్ అండర్సన్ ను ప్రాసిక్యూట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో యూనియన్ కార్బైడ్ ప్లాంట్ లో ప్రతి సేఫ్టీ డివైస్ సరిగా పనిచేయాల. మరి సేఫ్టీ డివైస్ లేకపోతే మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతారు. 80-84 మధ్యలో ఎంఐసి ప్లాంట్ కోసం పనిచేసే సిబ్బందిని 12 నుంచి 6 తగ్గించింది. అంటే ఏంటి, ఆ ట్యాంక్స్ అనేటువంటిది ఏమైనా లీకేజ్ వస్తుందా, స్మెల్ వస్తుందా అనే చూడటానికి ఒక 12 మంది నిరంతరంగా అక్కడ ఉండాలి కాపలా. కానీ వాళ్ళ ఖర్చు తగ్గించుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారు, ఆ 12 మందిని కాస్త 6గురిని చేశారు. అంటే సగానికి తగ్గించడం వలన వాళ్ళు ఏమనుకున్నారు, ఖర్చును తగ్గించామనుకున్నారు. కార్మికుల భద్రతా శిక్షణ వ్యవధిని 6 నెలల నుంచి 15 రోజులు తగ్గించారు. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటిది ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. సో అలాంటి ట్రైనింగ్ 6 నెలల పాటు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ లో. ఆ ట్రైనింగ్ ఏం చేశారు, 15 రోజులు తగ్గించారంట. అంటే 6 నెలల్లో చెప్పాల్సిన సిలబస్ ని 15 రోజుల్లో చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుద్ది. సో ఇక్కడ ఎంఐసి ప్లాంట్ లో నైట్ షిఫ్ట్ వర్కర్ పోస్ట్ కూడా రద్దు చేశారు. అంటే ఏంటి, నైట్ షిఫ్ట్ ఎక్కడైనా ఉండుంటే ఏం జరిగేది, ఆ రోజు ఎక్కడో స్మెల్ వస్తుందని కానీ లేదంటే మరి ఆ వాయువు విడుదలవుతున్నప్పుడు చూసి కానీ అతను అలర్ట్ చేసేవాడు ఎవరో ఒకళ్ళని, ప్రాణాపాయం తప్పేది. కానీ మరి అంతా జరిగిపోయింది. రాత్రికి రాత్రే మరి కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. సో ఆర్టికల్ 21లో హామీ ఇచ్చిన ప్రకారం రాజ్యాంగంలో జీవించే హక్కును ఉల్లంఘించకుండా చూసుకోవటం అనేటువంటిది ప్రభుత్వ విధి. మరి ఫ్యాక్టరీలో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా జీవించే హక్కుని కోల్పోయినట్టే కదా. పాపం వాళ్ళు ఆనందంగా పనిచేసుకోవడానికి వెళ్ళారు, తెల్లారితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ అందరూ చనిపోయారు. మరి వాళ్ళ యొక్క హక్కుని నాశనం చేసింది ఎవరు, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. అవునా కదా. సో ఇక్కడ అంటే ఆర్టికల్ 21 ఏమిచ్చింది అంటే ఆ జీవించే హక్కును ఉల్లంఘించకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వం యొక్క విధే. కాబట్టే ప్రభుత్వం వాళ్ళ తరపున పోరాడాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇండియాలో భద్రతా చట్టాలు అనేటువంటివి చాలా పేలవంగా ఉండటం మొదటి కారణం. అలాగే ఈ బలహీనమైన భద్రతా చట్టాలు కూడా అమలుపరచకపోవడం అనేటువంటిది రెండవది. అంటే ఒక చట్టం చేసిన తర్వాత దాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నారు ఎవరైనా అనేటువంటి దాని మీద ఇన్స్పెక్షన్ లేదు. దానివల్ల దానిలో ఉన్నటువంటి లొసుగుల్ని వాళ్ళు క్యాష్ చేసుకొని చాలా రకాలైనటువంటి మార్గాల ద్వారా అన్యాయంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో ఇక్కడ 78లో ఎంఐసి ఉత్పత్తి యూనిట్ ను ఏర్పాటు చేయటం భద్రతా ఉల్లంఘన అని చెప్పి భోపాల్లో కొంతమంది మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. యాక్చువల్గా కొంతమంది ఆఫీసర్స్ చెప్పారు, అయ్యా ఇది పెడుతున్నారు బాగానే ఉంది, కానీ దీనివల్ల ఇలాంటి ప్రమాదం ఉందని చెప్పేసి పాపం మున్సిపల్ ఆఫీసర్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ రాష్ట్ర పెట్టుబడికి దోహదపడుతున్న భోపాల్ ప్లాంట్ రాష్ట్రానికి అవసరమని ప్రభుత్వం భావించింది. అంటే భోపాల్లో ఆ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు వాళ్ళు కొంత అమౌంట్ ని గవర్నమెంట్కి ఇస్తారు, ఇన్ని 100 కోట్లు మేము మీకు ఇస్తామని చెప్పేసి అంటారు అనమాట. సో ఆ ఆదాయాన్ని వాళ్ళు వద్దనుకోలేక మరి దానికి వాళ్ళు మరి పర్మిషన్ ఇచ్చారు. మరి ఆ పర్మిషన్ ఇవ్వటం వలన వాడు చనిపోయాడా, పర్మిషన్ ఇవ్వడం చనిపోయాడా, చనిపోలా. మరి సామాన్య కార్మికుడు ఎవరైతే దాంట్లో పనిచేయడానికి వెళ్ళాడో అతను చనిపోయాడు. చెప్పారంట ఆల్రెడీ. ప్లాంట్ నుంచి పదే లీకేజ్ జరుగుతున్నప్పుడు అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని అందరికీ స్పష్టంగా తెలిసినప్పటికీ ప్రభుత్వ ఇన్స్పెక్టర్లు ప్లాంట్ లో విధి విధానాలను ఆమోదించారు. మరి దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళిన ఆఫీసరు తెలుస్తూనే ఉంటది ఇక్కడ లీకేజ్ జరుగుతుందని చెప్పేసి. మరి కనీసం ఆ లీకేజ్ చూసినటువంటి ఆ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ మరి ఆ ఫస్ట్ రిపోర్ట్ లోనే అతను రాసుంటే ఏం జరిగేది, మరి అంత నష్టాన్ని ఆపగలిగేవాళ్ళు. కానీ వాళ్ళు ఆమోదించేశారు, డబ్బులు తీసుకొని లంచాలకి ఆమోదించడం వలన ఏం జరిగింది, 8,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే భోపాల్లో యూసీ ఫ్యాక్టరీ చుట్టూ కలుషితమైనటువంటి బావుల వద్ద ఉన్న పంపులకు ప్రభుత్వం ఎరుపు రంగు పూస్తుంది. అంటే విష రసాయనాలు ఎప్పుడైతే నేలలోకి వెళ్తాయో అవి మళ్ళీ తిరిగి పైకి వస్తాయి. కాబట్టి ఎవరైనా వాటిని తాగితే మరి రోగాల బారిన పడతారని చెప్పేసి ఆ ఏమైతే పంప్స్ ఉన్నాయో వాటికి రెడ్ కలర్ వేస్తుంది. అంటే ఇవి తాగద్దు అని చెప్పడం కోసం. మరి నిజంగా అక్కడ వాటర్ సోర్స్ లేనప్పుడు రెడ్ పంప్ అయితే ఏంటి, గ్రీన్ పంప్ అయితే ఏంటి, మరి దాహాన్ని తీర్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు తాగాలి. అందువలన ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, స్వచ్ఛమైన నీటి వనరులు అందుబాటులో లేనందున స్థానిక ప్రజలు ఈ నీటినే ఉపయోగించుకుంటున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఆరోగ్యకరమైనటువంటి పర్యావరణ హక్కు జీవించే ప్రాథమిక హక్కులో అంతర్భాగం అనే భావనని సమర్థిస్తూ కోర్టులు అనేక తీర్పులు ఇచ్చాయి.
సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పింది. ఏం చెప్పిందంట? ఆస్వాదించడానికి అవసరమైన కాలుష్య రహిత నీరు, గాలిని అనుభవించే హక్కు జీవించే హక్కులో అంతర్భాగం అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే మీరు కలుషితమైనటువంటి వాటర్ని ప్రజలకు అందజేస్తే వాళ్ళు చనిపోతారు, కాలుష్యమైనటువంటి గాలిని ఇచ్చినా కూడా వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఈ రెండింటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలదే అని జీవించే హక్కులో భాగంగా అది ప్రాథమిక హక్కుగా చెప్పిందనమాట. ఏది? ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకుంటే వాహనాల నుంచి వెలువడే వాయువులు కూడా మరి పర్యావరణ కాలుష్యానికి ప్రధానమైనటువంటి కారణాలు కదా. అందుకనే 98 నుంచి వెలువడిన వరుస తీర్పుల్లో డీజిల్ ఉపయోగించే అన్ని ప్రజా రవాణా వాహనాలు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటే సిఎన్జికి మారాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చర్య ఫలితంగా ఢిల్లీ వంటి నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. అంటే సిఎన్జి వాడితే పొల్యూషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఢిల్లీ అనేటువంటి ప్రాంతం అత్యధికమైనటువంటి వాహనాలు కలిగినటువంటి ప్రాంతం. మరి అక్కడ అన్నిటిలో కూడా పెట్రోల్ డీజిల్ వాడితే మరి అక్కడ పొల్యూషన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. మరి అప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ కాబట్టి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏం తీర్పిచ్చారు? వాళ్ళు చూసుకుంటే మీరందరూ కూడా సిఎన్జికి మారండి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కి మారిపోండి, అప్పుడు కాలుష్యం అనేటువంటి తగ్గుద్దని చెప్పారు. అన్నట్టుగానే ఢిల్లీలో కాలుష్య స్థాయి బాగా తగ్గింది అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే షిప్ బ్రేకింగ్. చాలా చోట్ల షిప్ బ్రేకింగ్ అంటే పెద్ద పెద్ద ఓడలు ఏమైతే ఉన్నాయో వాటిని ముక్కలు ముక్కలుగా చేసి స్క్రాప్ చేస్తారనమాట. ఇవి అభివృద్ధి చెందినటువంటి దేశాలు తీసుకోవు ఈ టాస్క్ని. ఎందుకని అంటే చాలా విషపూరితమైనటువంటి వాయువులు, చాలా విషపూరితమైనటువంటి రసాయనాలు ఆ షిప్స్ లో ట్రావెల్ చేస్తాయి. సో అవి ఆ సముద్రపు ఒడ్డున గనక ఆ రసాయనాలు గనక పడితే అక్కడ ఉన్నటువంటి జలరాశులు చనిపోతాయి, అలాగే జీవరాశులకి ప్రమాదం, మనుషులకు కూడా ప్రమాదం. అందుకని ఈ షిప్ బ్రేకింగ్ ఎవరు చేయరు, కానీ డబ్బులు బాగా వస్తాయి. ఈ ఆశతోనే బిగ్ షిప్ బ్రేకింగ్ అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా చేస్తున్నారు అంటే దక్షిణ ఆసియాలో ఎక్కువగా చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఉపయోగంలో లేని పాత ఓడలు స్క్రాపింగ్ కోసం ఎక్కడికి వస్తున్నాయి అంటే బంగ్లాదేశ్, భారతదేశంలోని షిప్ యార్డ్లకు పంపుతున్నారు. కానీ మరి డబ్బుల కోసం ఆశపడితే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రమాదకరమైన హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఈ ఫోటో గుజరాత్ లోని అలంగులో కార్మికులు ఓడను బద్దల కొట్టడం చూపిస్తుంది. అంటే గుజరాత్ లో ఉన్నటువంటి అలంగులో ప్రెసెంట్ ఈ షిప్ బ్రేకింగ్ యాక్టివిటీస్ అనేటువంటివి జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే ఏంటి? ఎక్కడ చూసినా కూడా ఏం చేసినా కూడా పర్యావరణం అనేటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి, అది మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ మనం పర్యావరణాన్ని పాడు చేసుకుంటే అది మిగిలిన వారికి విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ జీవనాన్ని ఆటంకపరుస్తుంది. కాబట్టి ఏ రకంగా అయినా మనం చేసే తప్పు వల్ల మనందరమే బాధపడాలి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని ఏమంటున్నారు అంటే ప్రైవేట్ కంపెనీల కార్యకలాపాలను అదుపు చేయడం కోసం చట్టాలను ఏర్పరిచి అమలు చేసి సంరక్షించడం ద్వారా అన్యాయమైన పద్ధతులను అరికట్టడం, సామాజిక న్యాయాన్ని అందించడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రధానమైన విధి అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ని అబ్జర్వ్ చేయాలి. ఈ పాఠం మొత్తం కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 21 అనే దాని మీద నడిచింది, అవునా? సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 21లో భాగమయ్యేలా సాధారణ పౌరుడు జీవించే హక్కును మరింత అర్థవంతం విస్తృతం చేశారు. ఈ పాఠాల్లో గాయపడిన రైతు హకీం షేక్ ఆరోగ్య హక్కును ఎలా జీవించే హక్కులో భాగంగా చేశారో మీకు అర్థమైంది. అలాగే జీవనోపాధి హక్కును జీవించే హక్కులో భాగంగా చేయడం ద్వారా ముంబై మురికివాడ నివాసులను ఖాళీ చేయించకుండా చూడగలగడం మనం చదివాం. అలాగే జీవించే హక్కులో భాగంగా ఒక వ్యక్తి స్వచ్ఛమైన నీరు, గాలిని పూర్తిగా ఆస్వాదించడం అనేది హక్కుకు అనుకూలంగా కోర్టు ఎలా తీర్పిచ్చిందో మనం చదివాం. అలాగే ఈ కేసులతో పాటు విద్యా హక్కు, ఆశ్రయం పొందే హక్కును కూడా చేర్చాలని కోర్టు తీర్పులు ఇచ్చాయి. అంటే అర్థం ఏంటి? మొత్తం ఇవన్నీ కూడా ఆర్టికల్ నెంబర్ 21లోనే భాగంగా మనం పొందినటువంటి ప్రాథమిక హక్కులే. ఓకేనా? సో లెసన్ లో చివర్లో ఇచ్చారు ఎందుకు దీన్ని వదలటం అని చెప్పేసి ఈ పాయింట్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజుతో 8th సోషల్ సంబంధించి మనకి 3 టెక్స్ట్ బుక్స్
ఉన్నాయి. ఒకటి రిసోర్సెస్, రెండు అవర్ పాస్ట్స్, మూడోది పొలిటికల్ లైఫ్. ఈ మూడు కూడా టెక్స్ట్ బుక్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో దీంతో 100% మనం సోషల్ ని కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి మీకు నెక్స్ట్ ఏం టాపిక్స్ కావాలో మరి కామెంట్స్ లో తెలియజేయండి. తద్వారా నాకు అర్థమవుతూ ఉంటుంది మరి మీకు ఏం కావాలనేటువంటిది. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్మ క్లాస్ రూమ్. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.